బజార్ కన్నా ఓరి ఆ ఊళ్ళో మార్వాడి సేట్లదే పెద్ద దుకాణం ఉంటది. మార్కెట్లకు కొత్తగా వచ్చిన ఏ తుపాకీ గాని విమానాలు హెలికాప్టర్లు గాని అవన్నీ అమ్రికోలయే అయి ఉంటాయి. అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంది, దేశంలో వ్యాపారం అంటే గుజరాత్ వాళ్ళదే ఎక్కువ, దునియాల వ్యాపారం అంటే అమ్రికోలదే ఎక్కువ. ఇక మరి వీళ్ళిద్దరు కలిసిందంటే వ్యాపారం ఎట్లుంటదో ఒక్కపారు ఆలోచన చెయ్యాలి. దేశంలో వ్యాపారం చేసుట్లా గుజరాతుల తర్వాతనే ఎవ్వలైనా అచ్చే 20 ఏళ్లల్లా ఎన్ని పెండ్లిళ్ళైతాయో ఎవ్వరికన్నా తెలుసా? ఆఖరికి జాతకాలు పంచాంగాలు చూసి లగ్గాలు పెట్టే పంతులకు కూడా ఎరకలేకపోవచ్చు. కానీ మన పెద్ద పంతులు గదేనుల్లా మోడీ సారు అన్ని తీర్ల లెక్కలేసి 20 ఏళ్లల్లా 20 కోట్ల మంది ఆడవిల్లల పెండ్లిళ్ళైతే వాళ్ళు మోయలేనని చీరలు నేసి పెట్టమని ఆర్డర్ వేసిండు. 20 కోట్ల మంది లగ్గాలకు చీరలంటే ఒట్టి ముచ్చట్నా? బంతిల 4 చికెన్ ముక్కలు తక్కువైనా ఓర్చుకుంటారు గాని బట్టల కాడ అస్సలే ఓర్చుకోరు. జర ఉన్నోళ్ళైతే ఇంకొక డజన్ పట్టు చీరలు ఎక్కువనే కొంటారు. గందుకే ఇప్పటి సంది పెండ్లి బట్టలు తయారు చేసే పని ఉండమని చెప్పుకొస్తున్నాడు. ఇక మరి సార్ అన్నాడు కదా అని నేతలు మురిసిపోకుండ్రి. ఎందుకంటే అస్సలు ముచ్చట ఆనే ఉన్నది. మేక్ ఇండియా అనే కార్యం ముంగటేసుకున్నాడు కదా, గన్లనే 20 కోట్ల చీరల బిజినెస్ కూడా ఉన్నదని పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లకు గీ సలహా ఇచ్చిండు. ఆడవిల్లలను గనమని మొన్న బిచ్చగాన్ లెక్క అడిగిండు కదా, ఇక గాళ్ళంతా పెరిగి పెద్దయితే మస్తు చీరల బిజినెస్ నడుస్తుందని గిట్లా అనుకొచ్చినట్టున్నాడు. కానీ చూడుండ్రి సార్ ఉపాయాలు ఎట్లున్నాయో అన్ని మన కోసం చేసినట్టే కనిపిస్తాయి. కానీ అసలు కథ ఏరే ఉంటది అని అనుకుంటున్నారు ఈ ముచ్చట ఎరకైనోళ్ళు.